సో గుడ్ ఈవినింగ్ అండి అందరికి. సో ఈ రోజు కూడా ఒక న్యూ 6 ప్రోడక్ట్స్ మనము తెలుసుకోబోతున్నాము. అందులో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి జోవర్ చివడా. సో మనము జోవర్ చివడా. చివడా అనంగానే ఏంటో అదేదో కొత్త పదం అనుకోవద్దండి. చివడా అంటే అటుకుల్ని మనం చివడా అని అంటాం అనమాట. సో అటుకుల్ని మనం చివడా అంటాము. ఇందులో ఈ చివడా అంటే ఇది మనం జనరల్‌గా మనం మిక్స్చర్ తింటాం గదండీ బయట. సో సేమ్ అలాంటి టైపే. కాకపోతే నార్మల్ మిక్స్చర్ దేనితో అటుకులు అంటే బియ్యంతో తయారు చేస్తారు. లేదా మిక్స్చర్ అంటే బూందీ మన బేసన్ ఫ్లోర్‌తో చేస్తారు. అదే శనగపిండితో చేస్తారు. సో ఇది జొన్నతో తయారు చేసింది. మెయిన్‌గా జొన్న అటుకుల్ని మనం జోవర్ ఫ్లేక్స్ అంటాం అన్నమాట. ఆ చివడ అనేది మనకి కర్ణాటక సైడ్ యూజ్ చేస్తామండి. సో దాన్ని జోవర్ ఫ్లేక్స్‌తో యూజ్ చేసింది. అండ్ ఇందులో మనకి జనరల్‌గా మనకు తెలుసు అటుకులు మిక్స్చర్ అనంగానే మనకి ఏమేమి ఉంటాయి అందులో అంటే కొంచెం కోకోనట్ పౌడర్ ఉంటుంది. అలాగే పల్లీలుంటాయి. అండ్ కొంచెం స్వీట్‌నెస్. ఎందుకంటే కర్ణాటక సైడ్ వాళ్ళకి కొంచెం స్వీట్ తినడం ఇష్టమనమాట. సో వాళ్ళు అలా స్వీట్‌నెస్ ఉండాలి అన్నట్టు జాగరీ పౌడర్ కూడా యాడ్ చేశారనమాట. అండ్ అది మరీ ఎక్కువగా స్వీట్‌గా ఉండదు. అలా అని స్పైసీగా ఉండదు. సో మీడియం ఫ్లేవర్‌లో ఉంటుంది. సో దట్ అందరూ తినడానికి ఈజీగా ఉండేలాగా ఈ జోవర్ చివడా అనేది తయారు చేశారనమాట. అంటే ఈ చివడా అనేది డైరెక్ట్‌గా మనము జొన్నలో నుంచి వచ్చిన ఫ్లేక్స్ ఏవైతే అటుకులు లాంటివి ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్‌గా వేయకుండా వాటిని రోస్ట్ చేసి, ఫ్రై చేసి చేసినవన్నమాట. సో ఇందులో ఆ ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అంటే రుచికరంగా అనిపిస్తుందనమాట. మనకు తినంగా చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ అలాగే ఇందులో కొంచెం వేయించిన మనకి ఈ వెల్లుల్లి, తర్వాత ఇంకా మసాలా గింజలు ఇవి గూడా యాడ్ అయ్యి ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ స్లైడ్. సో ఇది డైరెక్ట్‌గా కన్జ్యూమ్ చేసేసేయొచ్చండి. లైక్ ఏం ప్రిపరేషన్ అనేది ఏముండదు. మీరు డైరెక్ట్‌గా తీసేసుకొని తినేసేయొచ్చనమాట. సో, ఎందుకు మనం ఇది తినాలి అంటే, మీరు నార్మల్‌గా జనరల్‌గా తినే స్నాక్స్‌తో కంపేర్ చేస్తే ఇది చాలా హెల్తీ స్నాక్ అవుతుంది. అండ్ ఈ ఫ్రై చేసినవి బాగా ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసింది ఇలాంటివి కాకుండా మనకి హెల్త్‌కి మంచిగా ఉండేలాగా ఇది హెల్ప్ అవుతుంది. అండ్ దీన్ని మనము డైరెక్ట్‌గా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. లేదా మనం లైక్ జనరల్‌గా ఏమంటారు ఒక సైడ్ డ్రింక్ అంటే గ్రీన్ టీతో కానీ లేదా అంటే బిస్కెట్స్ బదులు ఇప్పుడు మనం టీ తాగుతున్నామంటే బిస్కెట్ తినాలి అనుకుంటాం. సో, అలాంటి టైంలో లైక్ ఎవరన్నా చాలా మందికి అలా ఇంట్రెస్ట్ ఉంటుందనమాట. టీతో పాటు ఇంకేదైనా స్నాక్స్ తినాలి అన్నట్టు. సో, అలాంటి టైంలో ఇదనేది హెల్తీ స్నాక్ లాగా యూజ్ అవుతుంది. అండ్ ఇందులో ఫ్యాట్స్, ప్రోటీన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి జోవార్‌లో. సో, అలా ఉంటున్నందుకు ఇది చాలా హెల్తీ. సో, మన డైట్‌లో మనం కన్జ్యూమ్ చేసుకున్న మన హెల్త్ ఇష్యూస్ అనేది అంటే లైక్ షుగర్ స్పైకింగ్ కానీ, అంటే షుగర్ పెరగడం కానీ, లేదా బీపీ సడెన్‌గా ఇంక్రీజ్ అవ్వడం, లేదా సడెన్‌గా తగ్గిపోవడం అలాంటివేవి జరగకుండా బ్యాలెన్స్ చేస్తుందనమాట. అండ్ డైరెక్ట్‌గా కొంతమంది దీన్ని డైరెక్ట్‌గా తినొచ్చు. అండ్ కొంతమంది ఏంటంటే మనం కర్డ్‌లో కూడా యాడ్ చేసుకొని తినొచ్చు. సారీ. కర్డ్‌లో యాడ్ చేసుకొని తినడం వల్ల ఏమవుతుంది అంటే, మన గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. అది మనం స్టార్టింగ్ నుంచి ఒకటే ఒకటి చెప్పుకుంటూ వస్తున్నాం. ఏంటి అంటే, మన బowels. బowels అంటే ఏంటి అంటే, మన మోషన్. మన మోషన్ అనేది ఫ్రీగా రావడము, లైక్ రెగ్యులర్‌గా రావడం. ఇప్పుడు కొంతమందికి 2 డేస్‌కి ఒకసారి అవుతుంది. కొంతమందికి గట్టిగా అవుతుంది మోషన్. కొంతమందికి ఏం తిన్నా సరే మోషన్ లూజ్‌గా అయిపోవడము, వాటరీ స్టూల్స్ అంటామనమాట వాటిని. సో, అలాంటి కండిషన్స్ అన్నిటికి ఈ కర్డ్ అనేది ప్రోబయోటిక్‌గా హెల్ప్ అవుతుంది. ప్రోబయోటిక్ అంటే మన పేగుల్లో గుడ్ బాక్టీరియా లాగా వర్క్ అయ్యి ప్రాపర్‌గా డైజెషన్ అయ్యేదానికి హెల్ప్ చేస్తుందనమాట. నెక్స్ట్ స్లైడ్. సో, సేమ్ థింగ్ బెనిఫిట్స్ ఏంటి అంటే మనకి ఇందులో ఐరన్, మెగ్నీషియం, వైటమిన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇమ్యూనిటీ రోగనిరోధక శక్తి అనేది మంచిగా ఉంటుంది. అండ్ అలాగే ఇంకొకటేంటంటే ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. జోవార్‌లో ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల మజిల్ బాగా పెరగాలి అనుకున్న వాళ్ళు అండ్ ఏదైనా మజిల్ ఇష్యూస్ అంటే లైక్ సడెన్‌గా మజిల్ పట్టేయడం గానీ, మజిల్ లైక్ క్రాంప్స్ రావడం గాని అలాంటి వాళ్ళకి ఇ ఇలాంటి స్నాక్స్ అనేవి హెల్ప్‌ఫుల్ అవుతాయన్నమాట. అండ్ గ్లూటెన్ ఫ్రీ అవ్వడం వల్ల ఈ సిలియాటిక్ డిసీజెస్ అంటే మన పేగుల్లో ఏవైతే కండిషన్స్ ఉంటాయో కొన్ని పర్టిక్యులర్ హెల్త్ కండిషన్స్ ఉంటాయో అలాంటి హెల్త్ కండిషన్స్‌కి ఇది బాగా హెల్ప్ అవుతుందన్నమాట. అంటే ప్రాపర్‌గా డైజెషన్ అవ్వడానికి అండ్ డిలే అవ్వకుండా ఉండడానికి. ఆ డైజెషన్ ఏదైతే ఉందో కొంతమందికి రీగర్జిటేషన్ అంటే తిన్నది మళ్ళీ తిరిగి పైకి రావడము.
అంటే అరగకుండా డైజెషన్ ప్రాపర్‌గా అవ్వకుండా మనకి ఒక క్లోజర్ అనేది ఉంటుంది. ఆ క్లోజర్‌ని ఇది ప్రాపర్‌గా వర్క్ అయ్యేలాగా చేసి, ఆ క్లోజర్‌ని ప్రాపర్‌గా క్లోజ్ అవ్వడం వల్ల ఫుడ్ బయటికి రాకుండా ఇక్కడితోనే ఆగిపోతుందనమాట. కిందకెళ్ళిపోతుంది. మళ్ళీ తిరిగి పైకి రాకుండా. సో, ఈ గ్లూటెన్ వల్ల అదొక బెనిఫిట్ ఉంటుందనమాట. సో, అండ్ ఇందులో క్యాలరీస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో, దానివల్ల మనము ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి, కానీ మేము స్నాక్స్ తినాలి అనుకునే వాళ్ళు ఇది ఈజీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్. ఆహ్, అసలు డైలీ డైట్‌లో తీసుకోవడం వల్ల ఏ రకంగా హెల్ప్ అవుతుంది అంటే మెయిన్‌గా మనకి ప్రాపర్‌గా ఎనర్జీ ఇస్తుందండి. ఇప్పుడు ఫర్ సపోజ్ మేము కొంతమంది జిమ్‌కెళ్తూ ఉంటారు. సో, అలాంటప్పుడు లిమిటెడ్‌గా డైట్ తీసుకోవాలి. ఇంతే అమౌంట్ ఫుడ్ తీసుకుంటున్నాము అన్నప్పుడు స్నాక్స్ ఏవైనా తినాలనిపిస్తుంది మధ్యలో మధ్యలో. అంటే ఆకలవ్వడము అలా జరుగుతూ ఉంటుంది. అలాంటి టైంలో ఇలాంటిది ఒక ప్యాకెట్ తీసుకొని మీరు జస్ట్ బ్యాగ్‌లో పెట్టుకున్నారు అంటే, మీకు ఆకలేసినప్పుడంతా కొంచెం కొంచెం తింటూ ఉన్నా ఇది హెల్త్‌కి చాలా మంచిది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎలాంటి డ్రాబ్యాక్స్ అనేవి ఉండవనమాట. అండ్ ఇందులో అన్ని టైప్స్ ఆఫ్ మనకి నట్స్, సీడ్స్ అండ్ స్పైసెస్ ఉంటుంది కాబట్టి, అంటే బ్లాండ్‌గా అంటే టేస్ట్‌లెస్‌గా ఉండకుండా కొంచెం ఫ్లేవర్‌ఫుల్‌గా కూడా ఉంటుంది. అంటే ఈజీగా తినడానికి కూడా అవుతుందనమాట. అండ్ ఈవెన్ డయాబెటిస్ కండిషన్ ఉండే వాళ్ళని బాగా ఈ షుగర్ లెవెల్స్ అనేవి బాగా మెయింటైన్ చేస్తుంది. సో, మెయిన్‌గా ఎవరికైనా ఈ ఫస్ట్ టాపిక్‌లో ఏదైనా డౌట్స్ ఉన్నాయా అండి? జోవార్ చివడాలో? సో, ఎవరికీ ఏం డౌట్స్ లేవా అండి ఫస్ట్ టాపిక్‌లో? ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్. ఓకే అండి. సో, మనము నెక్స్ట్ స్లైడ్. సో, క్లియర్ కదండీ జోవార్ చివడా గురించి. నెక్స్ట్ మనకొచ్చిన టాపికొచ్చేసి దియా ఫుడ్స్. యెస్. సో, ఇదొచ్చేసి యాక్చువల్లీ మనం డయాబెటిక్ మిక్స్చర్ అంటామండి. ఎందుకంటే ఇది మెయిన్‌లీ, ఓన్లీ అని కాదు. మెయిన్‌లీ ఇది డయాబెటిస్ వాళ్ళకే తీసుకున్నాము. ఎందుకంటే వాళ్ళ మీద ఒక టైప్ ఆఫ్ రీసెర్చ్ చేసి ఈ ఫుడ్ తీసుకున్న తర్వాత వాళ్ళలో ఈ డయాబెటిక్‌లో ఏవైతే షుగర్ లెవెల్స్ ఉంటాయో అవి దీన్ని తీసుకున్న తర్వాత ఎలా ఉన్నాయి? తీసుకున్న ముందు ఎలా ఉన్నాయి? అండ్ కంటిన్యూయస్‌గా తీసుకుంటుంటే వాళ్ళ షుగర్ స్పైక్స్ ఎలా ఉన్నాయి? అన్నది ఎవ్రీథింగ్ ఈస్ డన్ యాస్ ఎ రిసర్చ్ అన్నమాట. సో, అందుకే దీన్ని అంటే డయాబెటిక్ మిక్స్చర్ అన్నట్టే ఒరిజన్స్ డయా ఫుడ్స్ అని పెట్టామన్నమాట నేమ్. సో, ఇందులో మనకి మెయిన్‌గా ఉండే ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే కొడో మిల్లెట్, అరికెలు, పర్ల్ మిల్లెట్, సజ్జలు, సోర్గం మిల్లెట్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్. ఫ్లాక్స్ సీడ్స్ అంటే మనకి ఇప్పుడు బాగా ఫేమ్ అవుతున్నాయండి. మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ ఇమేజ్‌లో ఈ నెట్ వెయిట్ 45 గ్రామ్స్ అని ఉంది చూసారా? దాని కింద కరెక్ట్‌గా ఆ వెయిట్ అనే దాని కింద అంటే 18 అని ఉంది కదండీ! దాని పైన ఉండే సీడ్స్‌ని మనం ఫ్లాక్స్ సీడ్స్ అంటామనమాట. సో, ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి మనకి హెయిర్‌కి మంచివి. ఎందుకంటే ఇది రిచ్ ఇన్ ప్రోటీన్ అండ్ బయోటిన్ అంటామనమాట. హెయిర్‌కి అండ్ స్కిన్‌కి చాలా మంచివండి. సో, మెయిన్‌గా మనకి ఈ షుగర్ ఉండే పేషెంట్స్‌లో హెయిర్ లాస్ అనేది ఎక్కువగా చూస్తామనమాట. హెయిర్ లాస్ అండ్ స్కిన్ తొందరగా ముడతలు పడ్డము, ఏజ్ అయిపోయినట్టు అనిపించడము. ఎందుకంటే ఇప్పుడుండే డయాబెటిస్ పేషెంట్స్‌కి ఏమవుతుందంటే యంగ్ ఏజ్‌లోనే డయాబెటిస్ వస్తుంది. దానివల్ల ఫేస్ అంతా డల్‌గా అయిపోవడము, ఎక్కువగా కనిపించడం అలా జరుగుతుంది. సో, ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి దానికి. అండ్ బార్లీ అంటే మనకి ఈవెన్ బోన్స్‌కి అన్నిటికి కూడా బాగా వర్క్ అవుతుంది. ఓకే. అండ్ ఈవెన్ బెంగాల్ గ్రామ్, బేసిల్ సీడ్స్ అంటే మనకి తులసి గింజలు. సో, ఇది మనకి వ్యాధి నిరోధక శక్తికి బాగా వర్క్ అయ్యేలాగా చేస్తుందనమాట. అండ్ ఈవెన్ ఆల్మండ్స్ ఎందుకంటే మన ఫ్లేవర్ ఎన్హాన్స్ చేయడానికి ఈ టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియెంట్స్ అన్ని యూజ్ చేసామనమాట. సో, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో, ఇదొచ్చేసి మనం ఎలా తయారు చేసుకోవాలి అంటే, మనం నార్మల్‌గా సూప్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే లైక్ ఫస్ట్ వాటర్ ఉడకపెట్టేసి, ఆ ఉడకపెడుతున్న వాటర్‌లో ఈ పౌడర్‌ని మిక్స్ చేసేసి ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇంకొకటేంటంటే, ఇదే మనం నార్మల్ నూడిల్స్ చేసుకొని సూపీ నూడిల్స్ లాగా కూడా చేసుకోవచ్చనమాట. ఈ సూప్ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో అందులో బాయిల్డ్ నూడిల్స్ అయినా యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. అంటే డైరెక్ట్‌గా ఈ సూప్ మేము కన్జ్యూమ్ చేసుకోలేము. మాకు అంటే ఆ టేస్ట్ నచ్చట్లేదు అని అనుకుంటే, యూ కెన్ గో విత్ యాడింగ్ విత్ ద నూడిల్స్ అన్నమాట. లేదు మాకిలా సూప్ లాగా కాకపోయినా మేము దాల్ లాగా చేసుకుంటాము అంటే,
కొంచెం సేమ్ సూప్‌ని కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ అనేది తక్కువగా యాడ్ చేసేసుకొని, దాల్ లాగా చేసేసుకొని మీరు రైస్‌లో కూడా యాడ్ చేసుకొని తినొచ్చు కావాలంటే. సో, మెయిన్‌గా బెనిఫిట్స్ వచ్చేసి మనకి గ్లూకోజ్ మేనేజ్‌మెంట్ అండి మెయిన్‌గా. అండ్ ఆల్సో మనకి హెచ్‌బీఏవన్‌సీ అని చెప్పేసి మొన్న ఈవెంట్‌లో కూడా నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. మనకి ఏంటి అంటే ఈ హెచ్‌బీఏవన్‌సీ అనేది ఒక పర్టిక్యులర్ టెస్ట్ ఉంటుందండి. ఈ పర్టిక్యులర్ టెస్ట్ ఏదైతే ఉంటుందో అది మనకు 21 డేస్ నుంచి 3 మంత్స్ వరకు మన షుగర్ స్పైక్స్ అనేవి ఎలా ఉంటాయి అన్నది చూపిస్తుందనమాట. సో, ఈ హెచ్‌బీఏవన్‌సీ లెవెల్స్‌ని కూడా కంట్రోల్ చేసే ఒక కెపాసిటీ మనకి ఈ డయా ఫుడ్స్ ద్వారా ఉందనమాట. సో, మనం ఇది కన్జ్యూమ్ చేసుకుంటే మన షుగర్ లెవెల్ మెయింటైన్ చేసుకోవచ్చండి. ఓకే. అండ్ ఇందులో మనకి ఆల్మండ్స్ తర్వాత ఈ పర్టిక్యులర్ అన్ని టైప్స్ ఆఫ్ అంటే లైక్ ఆల్మండ్స్ ఉన్నాయి, గ్రామ్స్ ఉన్నాయి. అంటే లైక్ సిరల్స్. సిరల్స్ అంటే ఏవైతే ఉన్నాయో అంటే లైక్ బెంగాల్ గ్రామ్ అన్నాము మనము. సో, ఇలాంటి అన్ని టైప్స్ ఆఫ్ సెరల్స్ ఉన్నాయి కాబట్టి దానివల్ల కూడా మనకి ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది. అండ్ ఈవెన్ సర్క్యులేషన్‌కి కూడా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. అండ్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇందులో దానివల్ల మనకి హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిదన్నమాట. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనంగానే అది మనకి గుడ్ కొలెస్ట్రాల్స్ ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ అవుతాయన్నమాట. సో, థట్ ఈస్ వై ఎవరైనా హార్ట్ ప్రాబ్లమ్ ఉండే వాళ్ళకి మనకి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఇస్తారన్నమాట. సో, దానివల్లే మనకి హార్ట్ హెల్త్ కూడా మంచిది. నెక్స్ట్ ఇవి వాటి పర్టిక్యులర్ బెనిఫిట్స్ అండి. డయా ఫుడ్స్‌కి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో, ఇంపార్టెన్స్ వచ్చేసి సేమ్ ఇందులో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అండ్ ఇందులో అన్ని టైప్స్ ఆఫ్ మనకి సెరల్స్ ఉండడం వల్ల మెటబాలిజం అనేది బాగా జరుగుతుంది. మెటబాలిజం ఎవరికైతే బాగా జరుగుతుందో వాళ్ళకి సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. అండ్ ఈవెన్ మనం తీసుకున్న ఫుడ్ ప్రాపర్‌గా అన్ని బాడీ పార్ట్స్‌కి రీచ్ అయ్యి ఇన్‌స్టంట్ ఎనర్జీని ఇస్తుంది. సో, అందుకే ఇది వెయిట్ లాస్‌కి కూడా నార్మల్ నూడిల్స్ ఓకే. రత్నం గారు ఒక 2 మినిట్స్ అండి. ఇది అయిపోయిన తర్వాత దీని గురించి మనము డౌట్స్ డిస్కస్ చేసుకుందాము. సో, ఒబేసిటీ ఉండే వాళ్ళకి కూడా చాలా మంచిది. అండ్ రిచ్ ఇన్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అండ్ ఇందులో మనం ఆల్మండ్స్ అని చెప్పాం కదండీ! సో, ఆల్మండ్స్ అనంగానే మనకి డ్రై ఫ్రూట్స్ కిందకొస్తాయి. సో, ఇది మనం ఈ డ్రై ఫ్రూట్స్ ఏవైతే తీసుకుంటామో అందుకైనా గూడా అవన్నీ మనకి ప్రాపర్‌గా డైజెషన్ అండ్ ప్రాపర్‌గా హెల్త్ ఉండడానికి గూడా హెల్ప్ అవుతాయి. అండ్ నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో అవి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అన్నాం. అంటే కార్బోహైడ్రేట్స్ అనేవి బిగ్ మాలిక్యూల్స్ అంటామండి. సో, వాటిని బ్రేక్ డౌన్ చేసి ఉంటాయన్నమాట ఇందులో. సో, దానివల్ల ఈజీగా డైజెషన్ అవుతుంది. అండ్ షుగర్ స్పైక్స్ అనేవి తగ్గుతాయన్నమాట. అంటే సడెన్‌గా తినంగానే కొంతమందికి హై లెవెల్‌లో పెరుగుతుంది షుగర్. అలా పెరగకుండా ఉండడానికి ఇది డయా ఫుడ్స్ అనేది ఏదైతే ఉందో అది బాగా హెల్ప్ అవుతుంది. సో, నెక్స్ట్ స్లైడ్. సో, అది ఓకే. ఒక 2 మినిట్స్ మనము ఎవరైతే డౌట్ అడిగారో రత్నం గారు మీరు డౌట్ అడిగారు గదండీ! నార్మల్ నూడిల్స్ ఆర్ మిల్లెట్ నూడిల్సా మేడం? లైక్ మిల్లెట్స్ నూడిల్స్ అయితే బెటర్ అండి. ఎందుకంటే అవి కూడా కొంచెం ప్రాసెస్డ్ కాబట్టి మీకు డైజెషన్ అనేది ఈజీగా అవుతుంది. అండ్ నార్మల్ నూడిల్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్ నో ఇష్యూస్ అండి. కాకపోతే వాటివి ప్రాసెసింగ్ అంటే అది డైజెస్ట్ అవ్వడానికి ఎక్కువ టైమ్ టేకింగ్ అన్నమాట. ఫర్ సపోజ్ చిన్న పిల్లలకైతే మీరివ్వచ్చు. అంటే మరీ చిన్న పిల్లలకి కాకుండా ఒక సర్టెన్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి. అంటే లైక్ స్కూల్ ఏజ్ పిల్లలకి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఆడుతుంటారు కాబట్టి వాళ్ళకి డైజెస్టివ్ సిస్టమ్ అనేది ప్రాపర్‌గా వర్క్ అవుతుంది. సో, అలాంటి వాళ్ళకి మనము బయట దొరికే నూడిల్స్ అయినా ఇవ్వొచ్చనమాట. మిల్లెట్స్ నూడిల్సే ఇవ్వాలని లేదు. బట్ ఒక సర్టెన్ అంటే లైక్ ఏజ్డ్ వాళ్ళకి అబోవ్ 50 ఏజ్ వాళ్ళకి, బిలో 10 ఇయర్స్ వాళ్ళకైతే మనము మిల్లెట్స్ నూడిల్స్ ప్రిఫర్ చేయొచ్చు. ఓకేనా అండి? ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయా అండి మనకి? పర్టిక్యులర్ ఈ డయా ఫుడ్స్‌లో ప్లీజ్ కన్ఫర్మ్ డోసేజ్ అండ్ బెస్ట్ టైమ్. ఓకే. డోసేజ్ వచ్చేసి ఎలా ఉంటుందంటే అండి మీరు అదొక సాచెట్ వచ్చేసి మనకి ఆహ్, ఒక 200 గ్రామ్స్ వాటర్‌లో యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవచ్చండి. సో, దాన్ని మనము ఒక్క పర్సనే కన్జ్యూమ్ చేయాలనైతే లేదు. సో, 3-4 మెంబర్స్ కన్జ్యూమ్ చేసుకోవచ్చండి. సో, ఒక్క పర్సన్ కన్జ్యూమ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు 2 స్పూన్స్
ఆర్ 1 to 2 స్పూన్స్ ఆఫ్ దట్ పౌడర్. అంటే ఒక సాచెట్‌లో నుంచి 2 స్పూన్స్‌ని మీరు ఒక 10 గ్రామ్స్ ఆఫ్ అంటే లైక్ సారీ ఆహ్, ఆహ్, 20-30 ml ఆఫ్ వాటర్ అంటే 50 ml ఆఫ్ వాటర్‌లో మీరు యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవచ్చండి. లైక్ డైరెక్ట్‌గా కన్జ్యూమ్ చేసుకోవాలి అనుకుంటే మీ కన్సిస్టెన్సీ బట్టి చేసుకోవచ్చనమాట. అండ్ బెస్ట్ టైమ్ అంటే మీరు మార్నింగ్ అయినా తీసుకోవచ్చు, నైట్ అయినా తీసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఆల్రెడీ మార్నింగ్, నైట్ ఫుడ్ ఉంది. ఇన్ బిట్వీన్ మీకు హంగర్ అవుతుంది అంటే ఆకలిగా అనిపించింది అన్నప్పుడైతే తీసుకోవచ్చు. బట్ లిమిటెడ్ కంటెంట్‌లో. ఒక పర్సన్‌కైతే మనం 20-30 గ్రామ్స్ మాత్రమే అది ఆ పౌడర్ కన్జ్యూమ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే మీరు ఒకటేసారి ఫుల్ ప్యాకెట్ యూజ్ చెయ్యాలి అనుకుంటే అది ఎక్కువైపోతుంది. ఒక ఫుల్ ప్యాకెట్ అంటే ఒక ఫ్యామిలీ తినేసేయొచ్చండి ఆ ఫుల్ ప్యాకెట్‌తో. ఓకే. ఓకే. నాగరాజు గారు. ఓకేనా? క్లియర్ అయిందా మీ డౌట్? ఇఫ్ పర్ 1 పర్సన్ 1 సాచెట్ 4 టైమ్స్ కన్జ్యూమ్ చేసుకోవచ్చండి. యెస్. 4 టైమ్స్ కన్జ్యూమ్ చేసుకోవచ్చు. అండ్ అది మీరు చేసుకునే కన్సిస్టెన్సీని బట్టి. ఒకవేళ సూప్ లాగైతే 4 టైమ్స్ చేసుకోవచ్చు. ఆహ్, ఇంకా మేము ఇంకా సూపీగా చేసుకోవాలి నూడిల్స్‌లో అయితే 4 టైమ్స్ కంటే ఎక్కువనే చేసుకోవచ్చండి. అండ్ లేదు మేము దాల్ లాగా చేసుకొని కొంచెం థిక్ కన్సిస్టెన్సీ కావాలి మాకు అంటే 3 టైమ్స్ 2-3 టైమ్స్‌కి తీసుకోవచ్చు. యెస్. ఓకే. నాగరాజు గారు. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా అండి? మన డయా ఫుడ్స్‌లో? ఓకే. మిల్లెట్ కిచిడీ మిల్లెట్ కిచిడీ ఇన్‌స్టంట్ ప్రీమిక్స్. సో, మనం ఇంగ్రీడియెంట్స్. సో, సారీ అండి. సో, ఇందులో ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి మనకి మెయిన్‌గా 5 మిల్లెట్స్ ఉంటాయి. కొడో మిల్లెట్, లిటిల్ మిల్లెట్, బార్న్‌యార్డ్ మిల్లెట్, ఫాక్స్‌టైల్ అండ్ ప్రోసో మిల్లెట్. సో, మెయిన్‌గా వీటి నుంచి మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే, ఇది డయాబెటిక్ ఫ్రెండ్లీ అండి. సో, మెయిన్‌గా ఇందులో మనం షుగర్ లెవెల్స్ అనేవి బ్యాలెన్స్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఇందులో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల కాన్‌స్టిపేటెడ్ అంటే మోషన్ ప్రాపర్‌గా రాకుండా గట్టిగా వచ్చే వాళ్ళకి, పెయిన్‌ఫుల్ మోషన్ వచ్చే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఈ కిచిడి అనంగానే మనకి కిచిడిలో మనము మెయిన్‌గా రైస్ అండ్ దాల్ ఉంటుంది. సో, ఈ మిల్లెట్స్ అనేది యాడ్ అయ్యి ఉండడం వల్ల ఫ్రీగా మోషన్ వచ్చేసి మన గట్ హెల్త్ అంటే లైక్ ఎవరికైతే ఫార్టింగ్ అంటే గ్యాస్ వదలడం కింద నుంచి గ్యాస్ వస్తుంది కదండీ! సో, అలాంటి కండిషన్స్ ఉండే వాళ్ళకి కూడా ఈ మిల్లెట్ కిచిడి అనేది మంచిగా హెల్ప్ అవుతుందన్నమాట. అండ్ ఈవెన్ ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మజిల్ గ్రోత్‌కి హెల్ప్ అవుతుంది. మెటబాలిజంకి హెల్ప్ అవుతుంది. అండ్ మన ఎనర్జీ లెవెల్స్‌ని కూడా ప్రాపర్‌గా బ్యాలెన్స్ చేస్తుంది. సో, ఇంకా ఇందులో ఇది మెయిన్‌గా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మనకి ఇమ్యూనిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ బూస్ట్ చేస్తుందన్నమాట ఇమ్యూనిటీ. అంటే మనకి వ్యాధి నిరోధక శక్తి అనేది ఇంక్రీజ్ చేస్తుంది. ఐరన్, మాగ్నీషియం ఉంటుంది. అండ్ వైటమిన్ బి. సో, సేమ్ థింగ్ అండి. మనం ఎప్పుడు మిల్లెట్స్ నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్నీ సిమిలర్‌గా ఉంటాయి. పర్టిక్యులర్‌గా ఏంటి ఏమైనా ఉంది అంటే మనము మీరు చెప్పాల్సింది ఏదైనా ఉంది అంటే ప్రాపర్‌గా డైజెషన్ అవుతుంది. అన్ని మిల్లెట్స్ ప్రాపర్‌గా డైజెస్ట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే మనం ప్రాసెసింగ్ అనేది ప్రాపర్‌గా జరగాలి. సో, మనకి ఈ మిల్లెట్ కిచిడీస్ ఇన్‌స్టంట్ మిక్సెస్ కాబట్టి ఇవి ఆల్రెడీ ప్రాసెసింగ్ చేసొస్తాయి కాబట్టి, మనకి లిమిటెడ్ టైమ్‌లో ఈజీగా కుక్ అయ్యి, ప్రాపర్‌గా మనం డైజెషన్‌కి కూడా హెల్ప్ అవుతుందన్నమాట. నెక్స్ట్ స్లైడ్. సో, ఇందులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటాయి. కాబట్టి మనకి ఇన్‌స్టంట్‌గా రావాల్సిన ఎనర్జీ మొత్తము ఒక మిల్లెట్ కిచిడీ ద్వారా వస్తుందన్నమాట. అంటే లైక్ మనకు నార్మల్‌గా మనం ఏదైనా ఫుడ్ తీసుకోవాలి అనుకుంటే అందులో కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి. కార్బోహైడ్రేట్స్ ఉండాలంటే కొంచెం రైస్ తీసుకోండి. ప్రోటీన్ ఉండాలంటే ఏదైనా కర్రీ తీసుకోండి. ఆర్ ఎల్స్ ఏదైనా నాన్ వెజ్ ఐటెమ్ తీసుకోండి. ఫైబర్ ఉండాలి అంటే సర్టెన్ టైప్ ఆఫ్ ఫుడ్ ఐటెమ్ తీసుకోండి. ఆర్ వెజిటబుల్స్ ప్రాపర్ కుక్ అయిన వెజిటబుల్ తీసుకోండి అని అంటారు. సో, ఈ మిల్లెట్ కిచిడి ద్వారా మనకి ఒక పర్సన్‌కి ప్రాపర్‌గా రావాల్సిన కార్బోహైడ్రేట్స్ పర్ డేకి, ప్రోటీన్స్, ఫైబర్ ఇవన్నీ ఉండి మనకి ఇన్‌స్టాంట్‌గా ఎనర్జీ వస్తది కాబట్టి ఇది కంప్లీట్ మీల్ అని అంటామనమాట. సో, అది మెయిన్ ఇంపార్టెన్స్ అండి. ఓకే. అండ్ మనకి ఇది తీసుకోంగానే హెవీగా అనిపిచ్చదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రాసెస్ అయ్యి వచ్చింది కాబట్టి మనం తీసుకున్న హెవీగా అనిపిచ్చదనమాట. అంటే కడుపు ఫుల్ అయ్యుంటది. బట్ హెవీగా అనిపిచ్చదు. ఎందుకంటే లైట్‌గా ఉంటుంది. సో, దాని ద్వారా కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో, అందుకు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా తీసుకోవచ్చండి. అండ్ మనకి ఆల్రెడీ తెలుసు మిల్లెట్స్ అనంగానే
డయాబెటిస్‌కి తగ్గుతుంది. డయాబెటిస్‌కి మంచిది అండ్ బ్లడ్ ప్రెషర్‌కి మంచిది. ఓకే. సో, ఇందులో మనకు నచ్చినట్టు మీకు కావాలంటే వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. అంటే లైక్ క్యారెట్స్, బీట్రూట్, తర్వాత రాడిష్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ నట్స్ అంటే లైక్ కాష్యూ కానీ ఇవైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. కాష్యూ, ఆల్మండ్స్, పిస్తాచియోస్ ఇవైనా యాడ్ చేసుకోవచ్చు. అండ్ మీరింకా మాకు కొంచెం టేస్టీగా కావాలి అనుకున్నప్పుడు మీరు ఏదైనా స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా అంతా చేసుకుంటున్నప్పుడు మనకేమవుతుందండి, ఇది హెల్తీ ఫుడ్. కాబట్టి మనం ఏం యాడ్ చేసుకున్నా అది హెల్తీనే అవుతుంది గానీ అన్‌హెల్తీ అవ్వదండి. ఎందుకు అంటే ఆల్రెడీ ఇందులో మనకి మిల్లెట్స్, మెయిన్‌గా మిల్లెట్స్ ఉన్నాయి. అండ్ మనం ఈ వెజిటబుల్స్ ఇవన్నీ యాడ్ చేసుకోవడం వల్ల ఇంకా హెల్తీగా అవుతుంది. సో, ఇది హెల్తీ టైప్ ఆఫ్ ఫుడ్ అన్నమాట. దీన్ని మీరు మార్నింగ్ అయినా తీసుకోవచ్చు, నైట్ అయినా తీసుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఇన్ బిట్వీన్ స్నాక్స్ లాగైనా తీసుకోవచ్చు. ఓకే. సో, ఇది ఆల్సో వర్క్స్ యాస్ ఎ వెయిట్ లాస్ థింగ్ అన్నమాట. అంటే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ మిల్లెట్ కిచిడీ ఒక్కటి అంటే లైక్ విత్ ఆల్ ద వెజిటబుల్స్, నట్స్, స్పైసెస్ అన్నీ యేసుకొని ఒక మిల్లెట్ కిచిడీ చేసుకొని తిన్నారనుకోండి, నైట్ వరకు మీకు తినాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు రావాల్సిన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫైబర్స్, ఫ్యాట్స్ అన్నీ ప్రాపర్‌గా రీచ్ అయ్యాయి. సో, థట్ ఈస్ వాట్ ఇంపార్టెన్స్ ఆఫ్ మిల్లెట్ కిచిడీస్. సో, నెక్స్ట్ స్లైడ్. సో, ఇది వచ్చేసి మనకి మనోజ మ్యామ్ గారు ఎక్స్‌ప్లెయిన్ జేస్తారు. సో, ఇందులో మనకి ఫైన్. ఓకే. మనోజ మ్యామ్ గారు మీరు కంటిన్యూ చేయొచ్చండి. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ ఎవ్రీవన్. సో నెక్స్ట్ మన ఎంబీఎఫ్ మిల్లెట్ ప్రోడక్ట్లు వచ్చేసి రిఫ్రెషింగ్ మిల్లెట్ ట్యాంగీ టమాటో సూప్ అండి. సో దీంట్లోనే మీకు మీనింగ్ తెలిసి ఉండిపోవాలి. లైక్ మిల్లెట్ టమాటో సూప్ అంటే అందరు ఇంట్లో చేసుకోవడం, అందరూ రెగ్యులర్ గానే చేసుకుంటాము. కానీ మిల్లెట్ తో చేయడం అనేది ఒక డిఫరెంట్. సో దాంట్లో ఏంటి, దీంట్లో ఈ టమాటో సూప్ జనరల్ గా వైటమిన్ సి రిచ్ ఉంటుంది. ఇంకా డయాబెటిక్ ఫ్రెండ్లీ, ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే స్పెషల్ ఎవరికైతే స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇంకా లేటెస్ట్ గా స్టడీస్ ఏం చెప్తుందంటే ఎవరికైతే క్యాన్సర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి కూడా టమాటో సూప్ అనేది చాలా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే దాంట్లో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, దాంట్లో రోగనిరోధక శక్తి ఏవైతే టాక్సిన్స్ ని కానీ ఫ్రీ రాడికల్ మన ఏదైతే ఇమ్యూనిటీని బీట్ చేసేంత కెపాసిటీ దాంట్లో ఉంటుందండి. అందుకే అది ఒక మంచి ఇమ్యూనిటీ ప్రోడక్ట్ సూప్ లెక్క మనకి డైజెషన్ తో పాటు మనకి హెల్ప్ అవుతుంది. సో దాంట్లో అది బెనిఫిట్ ఎందుకు అనుకుంటే దాని ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే మీరు ఇక్కడ రాగి ఉంది, రాగి ఉంది, కోడో ఉందంటే అరికలు, జవార్ అంటే జొన్న. సో రాగి పిండి, అరికెలు అండ్ జొన్నతో కలిపిన పిండియే మనం టమాటో సూప్ అంటున్నాం. సో ఇదేంటంటే జొన్న ఉండడం వల్ల ఏంటంటే టమాటో సూప్ కొంచెం చిక్కగా ప్రిపేర్ అవుతుంది. ఈ టమాటో సూప్ ప్లెయిన్ లా లైక్ నార్మల్ గా బాయిల్ చేసుకోవచ్చండి. జస్ట్ ఒక 200 ml ఆఫ్ వాటర్, 250 to 200 ml వాటర్ తీసుకొని మంచి కొంచెం అది మరకాసాక ఈ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ వేసి మంచిగా సూప్ చేసుకోవచ్చు. కానీ ఈ సూప్ లో ఇంకా కొంచెం వెరైటీ చేసుకోవాలంటే మనం మ్యాగీ నూడిల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఏంటంటే అందరికీ టమాటో సూప్ ప్లెయిన్ గా తినాలనిపించదు, కొంచెం యాడ్ చేయాలనిపిస్తుంది. సో ఒక్కొక్కసారి నూడిల్స్ వేసుకొని చేసుకోవచ్చు. ఇంకో స్పెషల్ ఏంటంటే బ్రౌన్ బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదండి ఇంట్లో. జనరల్ గా బ్రౌన్ బ్రెడ్ మనం శాండ్విచ్ లెక్క తింటాం. అది కొంచెం అదేమంటారు మన తవ మీద పీసెస్ చిన్న చిన్న ఐస్ క్యూబ్స్ లెక్క చేసుకొని అవి కొంచెం ఫ్రై చేస్తే కొంచెం క్రంచీ క్రంచీ అవుతాయి. సూప్ చేసుకొని దాంట్లో వేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఉట్టిగా సూప్ తాగడం కాదు, మన పొట్ట కూడా ఫుల్ఫిల్ గా కనిపిస్తుంది అన్నమాట. సో మనం ఎన్ని రకాలుగా ట్రై చేయొచ్చండి. అదొక బెస్ట్ మన ప్రోడక్ట్. ఎంబీఎఫ్ బెస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే మనం ఒక్క ప్రోడక్ట్ లోనే ఎన్నో వెరైటీ ఆఫ్ రెసిపీస్ కూడా యాడ్ చేయొచ్చు. దాంట్లో బాయిల్డ్ చికెన్ వేసుకొని కూడా సూప్ చేసుకోవచ్చు, మ్యాగీ నూడిల్స్ వేసుకోవచ్చు, నేను చెప్పినట్టుగా బ్రౌన్ బ్రెడ్ క్రమ్స్ కూడా వేసుకోవచ్చు. సో ఏంటంటే ఇది బ్రౌన్ బ్రెడ్ క్రమ్స్ అనుకోండి పిల్లలు ఇష్టపడతారు, అండ్ నూడిల్స్ వేసామనుకోండి పిల్లలు ఇష్టపడతారు. సో ఏంటంటే మన పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళకి ఏ ఆకలన్నా కానీ సేమే. కానీ ఆ క్రేవింగ్ ఏదైతే మన పొట్ట అనేది సటైటీ అంటారు, ఫుల్ఫిల్నెస్ అంటారు చూడండి, అది కావాలి అంటే ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఇంకా టేస్ట్ అనేది ఇంకా మనకి పెరుగుతుంది. సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్తున్నామండి. సో నెక్స్ట్ ఏంటి బెనిఫిట్స్ ఏంటి. సో మనం ప్రతి ఒక్క క్లాస్ లో సేమ్ చెప్పుకుంటున్నాం, సేమ్ కైండ్ ఆఫ్ బెనిఫిట్స్. అంటే ఎన్ని బెనిఫిట్స్ చెప్పుకున్నా మీరు ప్రతిదీ ఒక పాయింట్ నోట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు బెనిఫిట్ అవుతుందండి చెప్పడానికి. కానీ ఎవరైతే మీ దగ్గర కొనడానికి వస్తున్నారు ఇది ఇది ఎట్లా, ఈ ప్రోడక్ట్ కి ఈ ప్రోడక్ట్ కి డిఫరెన్స్ ఏంటి అని ఒక చెప్పడానికి మీకు ఒక
ఐడియా ఏర్పడుతుందండి. సో ఫస్ట్ మనం దీంట్లో ఆల్రెడీ ఫస్ట్ టాపిక్ ఏంటి, బెనిఫిట్స్ లో డయాబెటిక్ ఫ్రెండ్లీ అంటున్నాం. సో ఆల్రెడీ మనం చెప్పాల్సింది ఏంటంటే డయాబెటిక్ ఫ్రెండ్లీ అంటే ఏం లేదు, అది ఏదైతే మనం సూప్ తాగుతామో బ్లడ్ కి సడన్ గా షూట్ అప్ స్పైక్, మన డయాబెటీస్ బ్లడ్ షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వకుండా అంటే పెరగకుండా కంట్రోల్ చేస్తుంది అనమాట. సో స్పెషల్లీ ఏంటంటే ఈ సూప్ అనేది డిన్నర్ కి తీసుకోవచ్చు, లైక్ మన స్నాక్ లెక్క యాడ్ చేయొచ్చు, లేకుంటే లంచ్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ రిచ్ ఇన్ ఫైబర్ అంటున్నాం. ఎవ్రీ టైం రిచ్ ఇన్ ఫైబరే చెప్తున్నారండి, కొత్తగా ఏముంది అంటే రిచ్ ఇన్ ఫైబర్ లో కూడా చాలా చాలా కండిషన్స్ ఉన్నాయండి. దాంట్లో మలబద్ధకం తీసేస్తుంది, కొంతమందికి ఫ్రీ మోషన్ వస్తుంది, కొంతమందికి అయితే పొట్ట నొప్పి వస్తుంటది మోషన్ వచ్చినప్పుడు. సో అలాంటి ప్రాబ్లం కూడా మనకి ప్రాపర్ గా హెల్ప్ అవుతుంది. అందుకే దానికి గట్ హెల్త్ అంటున్నాం. గట్ హెల్త్ అంటే ఎవ్రీ టైం చెప్తున్నాం, లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పుకున్నాం, నిన్న క్లాస్ లో గుడ్ బ్యాక్టీరియా అండి. మనం ఎట్లయితే పెరుగు తిన్నప్పుడు మన పొట్టలో మంచి బ్యాక్టీరియా ఫామ్ అవుతుందో సేమ్ మన సూప్ లో కూడా మంచి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఇంకా ఇది చెప్పుకోవాలంటే ఇది రిచ్ ఇన్ ఐరన్, కాల్షియం, ఎందుకంటే రాగి ఉంది, సో, రాగి ఉంది, ఇంకా ప్లస్ దాంట్లో అరికలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాంట్లో కాల్షియం, ఇంకా అది బోన్స్ కి చాలా మంచిది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం రాగి ఎప్పుడు హిమోగ్లోబిన్ కి హెల్ప్ అవుతుందని. నేను ప్రతి క్లాస్ లో మీకు చెప్తున్నాను, రాగితో కూడిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది ఫేస్ కి సంబంధించిన కానీ, ఎక్ని లైక్ పింపుల్ మార్క్స్, పింపుల్స్, లైక్ డెడ్ స్కిన్ ఉన్న వాళ్ళకి, లైక్ చిన్న చిన్న మచ్చలు ఉన్న వాళ్ళకి కూడా ఇది బాగా పనిచేస్తుందండి. అంటే ఒక కైండ్ ఆఫ్ మెడిసిన్ అని కాదు, అది తింటూ తింటూ ఏదైతే మీరు యాడ్ చేసుకుంటారో డైట్ లో, మీ ఫేస్ లో వెయిట్ లాస్ తో పాటు ఒక మంచి షైన్ కూడా వస్తుందండి. ఇంకోటి సపోర్ట్స్ వెయిట్ లాస్, అదే చెప్తున్నాను. సో మీరు ఏ సూప్ తీసుకుంటారో అది నూడిల్స్ యాడ్ చేసుకోండి, లైక్ బ్రెడ్ క్రమ్స్, అది బ్రౌన్ బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేసుకోనివ్వండి, లేదా చికెన్ సూప్. ఏంటంటే ఇలాంటి ఫుల్ఫిల్నెస్ ఉంటుంది, ఇంకా నెక్స్ట్ మీల్ తినాలని మీకు ఒక ఆలోచన ఉంటదన్నమాట. దీంతో మీకు పొట్ట నిండుగా ఉంటుంది. ఇంకా వన్ థింగ్ ఏంటంటే మీరు అన్హెల్దీ స్నాక్ తినలేకపోతారు అనమాట. అంటే ఇంత హెల్దీ తాగినాక అన్హెల్దీ వైపు అనేది మీకు దృష్టి మళ్ళదు, ఇంకా హెల్దీగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇంకోటి హార్ట్ హెల్తీ అండి. హార్ట్ హెల్తీ అంటే ఎప్పుడు ప్రతి ఒక్క సూప్ కూడా కొలెస్ట్రాల్ కి తగ్గిస్తుంది, ఇంకా ప్లస్ హార్ట్ పంపింగ్ అనేది బాగా పనిచేస్తుందండి. స్పెషల్లీ ప్రతి ఒక్క వాళ్ళకి 30+ ఉన్న వాళ్ళకి, మన ఇండియన్ ఏషియన్స్ అందరికీ కొలెస్ట్రాల్ ఇష్యూస్ చాలా ఉన్నాయండి. కొలెస్ట్రాల్ అండ్ హార్ట్ ఇష్యూస్, ఈ రెండు అనేది ఫుడ్ తో బాగా టాబ్లెట్స్ అనేది, స్టంటింగ్ అనేది ఒక బైపాస్ సర్జరీ అనేది ఒక సైంటిఫికల్ మెథడ్ అయితే, ఓన్లీ హార్ట్ మెడిసిన్, హార్ట్ కి మటుకైతే ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. లో కొలెస్ట్రాల్ ఫుడ్ తీసుకోవాలి, ఇంకా ప్లస్ సూప్స్ యాడ్ చేసుకోవాలి. సో ఇలాంటి సూప్ అనేది మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఇంకా హార్ట్ లో అనేది ప్యూర్ ఆక్సిజన్ అనేది పంపింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు దానివల్ల ఏమవుతుంది, మీ కొలెస్ట్రాల్ అనేది ఎంత ఉండాలి అంతే ఉంటుంది, ప్లస్ మీరు హెల్దీ వెల్ బీయింగ్ లైఫ్ అనేది చూస్తారన్నమాట. బూస్ట్ ఇమ్యూనిటీ, మనం చెప్పుకున్నాం టమాటోస్ ఎప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ అని. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే దాంట్లో పుష్కలంగా వైటమిన్స్, మినరల్స్, మ్యాక్రోన్యూట్రియంట్స్, లైక్ కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, పుష్కలంగా అన్ని నిండుగా ఉన్నాయండి. దాన్ని ఏమంటామంటే యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ అంటాం. ఈ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ మీరు చూడాలంటే క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రోకలీ ఇలాంటి వెజిటబుల్స్ లో ఎంత పుష్కలంగా ఉందో మన మిల్లెట్ టమాటో సూప్ లో కూడా అంతగానే ఉందండి. ఎందుకంటే ఇది రోగనిరోధక శక్తిని ఫైట్ చేస్తుంది అన్నమాట. స్పెషల్లీ కొంతమందికి చిన్న చిన్న ఎలర్జీస్ ఉంటాయి, ఊకనే చిన్న ఎలర్జీకి తుమ్ము వస్తుంటది, చిన్న ఎలర్జీకే ఆయాస పడిపోతుంటారు. సో అలాంటి వాళ్ళకి సాలిడ్ ఫుడ్ కన్నా సూప్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో గ్లూటెన్ ఫ్రీ, ఈజీ టు డైజెస్ట్. సో ప్రతి ఒక్క ప్రోడక్ట్ మనం ప్రతి ఒక్క డే ఇది చెప్పుకుంటున్నాము, మన ప్రోడక్ట్స్ అన్ని గ్లూటెన్ ఫ్రీ అని, ఈజీ టు డైజెస్ట్. అంటే మన పొట్టకి ఏమీ హామ్ కాకుండా మీకు ఇండివిజువల్ గా మంచి రిజల్ట్ రావడానికి ది బెస్ట్ మిల్లెట్ అండి. ఎందుకంటే అది ప్రాపర్ ప్రొసీజర్ తో చేస్తున్నాం కాబట్టి, సో ప్రతిదీ కూడా మనకి ఈజీ డైజెస్టబుల్ ఉంటుంది, మన పొట్టకి ఏమీ హామ్ కాకుండా చూస్తుందండి. సో ఐఎమ్ నెక్స్ట్ స్లైడ్ కి వెళ్తున్నానండి. సో ఇంపార్టెన్స్ ఏంటి, దానికి దీని ఇంపార్టెన్స్ ఏంటి, మనం ఇన్ని తెలుసుకున్నాం. గ్లూటెన్ ఫ్రీ అంటున్నాము, వెయిట్ మేనేజ్మెంట్ అంటున్నాము, యాంటీ ఆక్సిడెంట్స్ అంటున్నాము, ఫైబర్ అంటున్నాము, ఇలాంటివి చాలా టర్మ్స్ మనం నేర్చుకున్నామండి. ఇప్పటికీ మీకు ఒక లైక్ టైం, మీకు ఒక ఇంగ్లీష్ వర్డ్స్ లో బాగా ఏమైనా ఇబ్బంది ఉంటే మీరు చాట్ బాక్స్ లో చెప్పేటండి, సో దట్ దానికి మనం తెలుగులో కూడా కన్వర్ట్ చేయొచ్చు. దీని ఇంపార్టెన్స్ ఏంటి మన డైట్ లో అంటే, లైట్ మీల్ గా ఉంటుందండి. స్పెషల్లీ డయాబెటీస్ వాళ్ళకి డయాబెటిక్ ఫ్రెండ్లీ అన్నాం. అది ఎందుకు డయాబెటిక్ ఫ్రెండ్లీ ఏంటంటే, ఈ సూప్ అనేది వాళ్ళకి లైట్ గా ఉంటుంది,
అండ్ ఒక మీల్ లెక్క తీసుకుంటారు కాబట్టి, అంటే మీల్ అంటే ఒక పూట భోజనం లెక్క తీసుకోవడం వల్ల అది ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ ఏ ఈవినింగ్ స్నాక్ మాట స్పెషల్లీ. అది ఈవినింగ్ స్నాక్ అవ్వచ్చు, లేకుంటే హెల్దీ స్నాక్ అవ్వచ్చు. ఎందుకంటే అంత బాగా హెల్ప్ అవుతుందన్నమాట. ఇంకోటి బ్లడ్ షుగర్ లెవెల్ ఐడియల్ ఫర్ డయాబెటిక్. అంటే ఓన్లీ మనం ప్రతి మిల్లెట్ లో డయాబెటిక్ ని కాన్సన్ట్రేట్ చేస్తున్నాము, బోన్ హెల్త్ కి చూస్తున్నాము, స్పెషల్లీ ఇంకేంటంటే హార్ట్ కి చూస్తున్నాం, కొలెస్ట్రాల్ చూస్తున్నాం. కానీ ఏంటంటే ఒక్కొక్కసారి మన థైరాయిడ్ కండిషన్ వాళ్ళు కొంచెం చూసి తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే దీంట్లో అరికలు ఉన్నాయి కాబట్టి కొంచెం చూసి తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే దానికి అరికెలు కొడో అనేది థైరాయిడ్ వాళ్ళకి కొంచెం తక్కువ కంటెంట్ గా తీసుకోవాలి. సో వాళ్ళు కొంచెం అవాయిడ్ చేసినా కొంచెం తరచు అంటే వారంలో ఒక్కసారన్నా లైక్ ఒక మెనూ పెట్టుకుంటే వాళ్ళకేం హామ్ కాదండి. వాళ్ళు కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఇంకోటి వర్సటైల్ అండ్ కస్టమైజబుల్. అంటే మనం ఏదైతే మనం హోల్ గ్రెయిన్స్, ఇది హోల్ గ్రెయిన్ ఫ్లవర్ పౌడర్ ఫామ్ లో ఉంది కదండి. హాట్ వాటర్ తో వేడి చేసుకొని మనం మిక్స్ చేసుకుంటాం. ఇదంతా హోల్ గ్రెయిన్స్ తో మిక్స్ అయి ఉంది కాబట్టి ఇది ఒక వర్సటైల్, అంటే చాలా అద్భుతంగా ఉండడమో, లేకుంటే మీకు టేస్టీగా ఫీల్ అవ్వడమనో, మీకు కస్టమైజ్ గా ఉంటుందంటే మీరు ఏ కస్టమైజ్ గా కుక్ చేసుకోవాల, కస్టమైజబుల్ అంటే మీరు ఏం యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలనుకుంటే అలా కుక్ చేసుకోవచ్చండి. దాన్ని కస్టమైజ్ అంటారు. నేను రెసిపీస్ చెప్పాను ఇందాక ఫస్ట్ మీకు. లైక్ చికెన్ యాడ్ చేసుకోవచ్చు, లైక్ బాయిల్డ్ చికెన్ కానీ మెత్తగా, ఇంకా ప్లస్ బ్రెడ్ క్రమ్స్, నూడిల్స్ ఇలాంటివి యాడ్ చేసుకుంటే అది కస్టమైజబుల్ డిష్ అవుతుందండి మనకి. ఇంకోటి గ్రేట్ ఫర్ ఇమ్యూనిటీ అండ్ డిటాక్స్. మనం ఎవ్రీ క్లాస్ లో చెప్తున్నాం టమాటో అండ్ టమాటోస్ అనేది వైటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కాబట్టి కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ టమాటోస్ కన్నా ఇలా ప్రోడక్ట్ తీసుకున్నా వాళ్ళకి హామ్ కాదండి. వాళ్ళకి ఫిల్టరేషన్ కానీ ఎక్కడ ఎలాంటి యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఉన్న వాళ్ళకి కూడా ఏం ప్రాబ్లం కాదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ సబ్స్టిట్యూట్ అయిన ప్రోడక్ట్. ఇంకా ప్లస్ ఏంటంటే దీని ప్రొసీజర్ చేసి ఎంత ఉండాలి అంత సమభాగంగా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది హెల్దీ అవుతుంది. ఇంకా ప్లస్ ఏంటంటే దీంట్లో జీలకర్ర కూడా యాడ్ చేసి ప్రోడక్ట్ క్లెన్స్ చేయడం వల్ల ఇది గట్ హెల్త్ కి కానీ డిటాక్సిఫికేషన్ కి, అంటే లోపట ఉన్న చెడు రక్తాన్ని కూడా ఫిల్టర్ చేయడం అనేది దీని సహజ గుణం అండి. అందుకే దీన్ని ట్యాంగీ టమాటో సూప్ అని కూడా అంటున్నాం. అంటే పుల్ల పుల్లగా మనం ఎంజాయ్ చేసేటట్టు. సో నెక్స్ట్ స్లైడ్ కి వెళ్తున్నామండి. నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి మిల్లెట్ మసాలా రవ్వ ఇడ్లీ అండి. ఆర్టీసీ అంటే ఏదో ప్లేస్ కాదండి, ఇది రెడీ టు కుక్ అని ప్రోడక్ట్. ఓకే, సో ఏం లేదు, ఇది మిల్లెట్ మసాలా ఇడ్లీ అనేది మనం ఒక అరగంట ముందు మజ్జిగలో మంచిగా దాన్ని సోక్ చేసుకుంటే గనక అది కొంచెము ఉబ్బినట్టు అవుతుందండి. ఎందుకంటే దీంట్లో ఏం ప్రిజర్వేటివ్స్ ఏం యాడ్ చేయలేదు. సో మీరు కూడా యాడ్ చేసుకునే అవసరం లేదు, ఎందుకంటే పుల్లటి పెరుగు వేస్తారు కాబట్టి. ఒకవేళ పుల్లటి పెరిగేసి మజ్జిగ కొట్టి చిలక కట్టుకొని నీట్ దానికి సరిపడా ఒక లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 1 కప్ రవ్వ ఇడ్లీ తీసుకున్నారు అనుకోండి, దాంట్లో 2 కప్స్ ఆఫ్ చిక్కటి మజ్జిగ మిక్స్ చేసి అరగంట అట్లా పెట్టేసేయండి. దాంట్లో వెజిటేబుల్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకొని, లైక్ మీకు స్పైసీ కావాలా లేకుంటే నార్మల్ ఇడ్లీ ఎందుకంటే మిల్లెట్ అనేది అంత టేస్టీ ఉండదండి ఎప్పుడన్నా తినాలనుకున్నా. కానీ దాన్ని ఇంకా టేస్ట్ పెంచాలంటేనే దాంట్లో కొంచెం క్యారెట్ కానీ గ్రీన్ పీస్ అంటాం. గ్రీన్ పీస్ అంటే మనకి తెలుసు, పనీర్ బటర్ మసాలా ఎక్కువ యూస్ చేస్తాము అలాంటివి. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే మొత్తము మంచిగా పెరుగుతో ఫర్మెంట్ చేశాక దానికి ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి పోపు వేసుకొని పక్కన పెట్టుకుంటారు. అది ఒక అరగంట అయిపోయినాక మంచి ఫర్మెంట్ అవుతుంది కదా, మనం కొంచెం ఆయిల్తో కానీ ఘీతోని, పిల్లలకైతే ఘీతో బ్రష్ చేసిన ఇడ్లీ బ్యాటర్ లో పెట్టేసామనుకోండి, చాలా ఎమ్మి టేస్ట్ ఉంటుందండి. జనరల్ గా వాళ్ళు కూడా అనిపించదు ఇది మిల్లెట్ మసాలా ఇడ్లీ రవ్వ అని కూడా అనిపించదు అనమాట. అంటే తింటే అలా మనం ఒక ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నాము అంటే, ప్రోడక్ట్ చేస్తున్నాము అంటే మన కుకింగ్ మెథడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎలా అడాప్ట్ చేసుకుంటున్నాము, ఎలా చేస్తున్నాము. ఎందుకంటే ఈ ప్యాకెట్ అనేది, మిల్లెట్ మసాలా అనేది ఫైబర్ రిచ్, ప్రోటీన్ ప్యాక్డ్, డెలికసీ, వెయిట్ మేనేజ్మెంట్ అండ్ సస్టైనబుల్ ఎనర్జీ ఉంటుంది. అంటే ఏ మిల్లెట్ అన్నా సేమ్ ఎనర్జీ ఇస్తుందండి, కాదనట్లేదు. కానీ మనం వేసే ప్రోడక్ట్ వల్ల దానికి టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ యాడ్ ఆన్ అవుతుంది అనమాట. ఎట్లా? అది ప్రోటీన్ ప్యాక్డ్. ప్రోటీన్ ఎందుకంటే ఇడ్లీ మన పప్పు దినుసులు చేసాం కాబట్టి కొంచెం దాంట్లో ప్రోటీన్ ఉంది. మీరు చూసుకుంటే దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి? రాగులు, కొర్రెలు, జొన్న. సో రాగులు, కొర్రెలు, జొన్న ప్రతి ఒక్క కండిషన్ కి తీసుకోవచ్చండి. థైరాయిడ్ వాళ్ళు కూడా ఈజీగా తీసుకోవచ్చు, వాళ్ళకి అలాంటి ఏమీ రిస్ట్రిక్షన్స్ లేవు. దీని ప్రాసెస్ అనేది ప్రాపర్ గా సోక్ చేసుకుంటే గనక రవ్వ ఇడ్లీ కూడా టేస్ట్ గా ఉంటుందండి.
సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్తున్నానండి. సో బెనిఫిట్స్ ఏంటి? డయాబెటిక్ ఫ్రెండ్లీ, రిచ్ ఇన్ ఫైబర్, హై ఇన్ ప్రోటీన్, వెయిట్ మేనేజ్మెంట్, హార్ట్ హెల్దీ, గ్లూటెన్ ఫ్రీ అండ్ ఈజీ టు డైజెస్ట్ అండ్ ప్యాక్డ్ విత్ వైటమిన్స్ అండ్ మినరల్స్. సేమ్ పాయింట్సే ఉంటాయి, కానీ ఒక్కొక్క మిల్లెట్, ఒక్కొక్క రవ్వ ఇడ్లీ వల్ల మనకి కొంచెం దాని బెనిఫిట్స్ అనేది కొంచెం డిఫరెన్స్ వస్తుందండి. సో మీరు చాట్ బాక్స్ లో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు చాట్ బాక్స్ లో పెట్టండి. లాస్ట్ మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ లో ఒక్కొక్క దానికి మనం ఆన్సర్ ఇచ్చుకుంటూ వెళ్దామండి. ఓకేనా? అప్పుడు మీకు ఒక క్లారిటీ ఉంటుంది. సో దట్ ఏ ప్రోడక్ట్ ఏంటి బెనిఫిట్ ఇస్తుంది అనేది ఇప్పుడు ఒక క్లారిటీగా విన్నారనుకోండి, అప్పుడు మీరు క్వశ్చన్ వేసినా కానీ మీకు ఈజీగా ఉంటుంది. సో దట్ ఏంటంటే మాకు తెలుస్తుంది మీరు క్లాస్ శ్రద్ధగా వింటున్నారని. సో ఇక్కడ డయాబెటిక్ ఫ్రెండ్లీ అంటే సేమ్ అండి, మన డయాబెటీస్ కి స్పైక్ అవ్వకుండా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్లో మనకు సపోర్ట్ చేస్తుంది. రిచ్ ఇన్ ఫైబర్, మనం చెప్పిందే మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుంది. ఏంటి? ప్రివెంట్స్ కాన్స్టిపేషన్, అంటే మలబద్ధకాన్ని తీస్తుంది. ఇంకా ఇది మంచి ప్రోబయోటిక్, ఎందుకంటే మీరు మజ్జిగలో కలిపి పెడుతున్నారు కాబట్టి అది ప్రోబయోటిక్ అవుతుందండి. నిన్న క్లాస్ లో చెప్పుకున్నాం, ప్రీబయోటిక్ ఆల్రెడీ మన పొట్టలో ఉంటుందండి, అది మనం ఏం డిస్టర్బ్ చేయము. ఆటోమేటిక్ అది మన ఎంజైమ్స్, అంటే ఏదైతే మన ఎంజైమ్స్ ఊరుతాయో తినేటప్పుడు వాటికి మన హెల్ప్ అవుతాయి. కానీ ప్రోబయోటిక్ అనేది మన ఫుడ్ నుంచి తీసుకుంటున్నాం. ప్రతిదీ ఫుడ్ నుంచి రావాల్సిందే అది ఏదన్నా కానీ. సో అహిన్ ప్రోటీన్ అంటున్నాం. ప్రోటీన్ అంటే మజిల్ స్ట్రెంత్ కి, బూస్ట్ మెటబాలిజం కంటే మన జీర్ణశక్తి గురించి. వెయిట్ మేనేజ్మెంట్, స్పెషల్లీ మనకి అది తినాలి ఇది తినాలి అని క్రేవింగ్స్ ఉండవండి. అంటే మన దృష్టి అనేది అన్హెల్దీ ఫుడ్ వైపు వెళ్లకుండా మనని ప్రివెంట్ చేస్తుంది అన్నమాట. అంటే హెల్దీగా ప్రిపేర్ చేయడానికి మన బాడీని ట్రైనింగ్ ఇస్తుంది. సో హార్ట్ హెల్దీ అంటున్నాం, స్పెషల్లీ హార్ట్ హెల్దీ అంటున్నాం. హార్ట్ కి మంచిది. ఇంకా ప్లస్ ఏంటంటే అది బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్ చేస్తుంది అన్నమాట. సో సేమ్ గ్లూటెన్ ఫ్రీ అండ్ ఈజీ టు డైజెస్ట్. ఏవైతే మన 3 మిల్లెట్స్ ఉన్నాయో ఆ 3 మిల్లెట్స్ అనేది మనకి ఎప్పుడు కానీ గ్లూటెన్ ఫ్రీ, మన పొట్టకి హామ్ అవ్వకుండా, ఏదైతే మన ఫ్లవర్స్ ఉన్నాయి మన మిల్లెట్స్ వి అన్ని సేఫ్ అండి. అండ్ స్పెషల్లీ వైటమిన్స్ అండ్ మినరల్స్ పుష్కలంగా ఎందుకున్నాయంటే, రాగి గురించి చెప్పుకోవాలంటే దాంట్లో వైటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దాని ఓవరాల్ వెల్ బీయింగ్ కి బాగా హెల్ప్ అవుతుందండి. సో ఓవరాల్ దీని బెనిఫిట్స్ అండి మిల్లెట్స్ రవ్వ ఇడ్లీలో. సో నెక్స్ట్ స్లైడ్. సో ఇంపార్టెన్స్, మనం బెనిఫిట్స్ తెలుసుకున్నాము. దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఎక్కడెక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ అండి. ఒకవేళ మీకు టైం లేదు, మీరు తొందరగా ప్రిపేర్ చేసుకోవాలి మీరు అంటే మన ప్రోడక్ట్ అనేది ఈజీగా మనం బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ లేక ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక అరగంటలో అయిపోతుంది. ఇక్కడ మీరు చట్నీ చేసేసుకుంటారు, ఇక్కడ మీ బ్రేక్ఫాస్ట్ మిల్లెట్ రవ్వ ఇడ్లీ కూడా సోక్ అయిపోయి మీరు చేసేసుకోవచ్చు. సో ఏంటంటే మీరు రాత్రి ఒక ఈవినింగ్ ఒక 1 డే బిఫోర్ ఎంత క్వాంటిటీ మనం నానబెడతామో ఆ పని లేకుండా ఇన్స్టెంట్ గా మనం చేసుకునే బ్రేక్ఫాస్ట్ అయితే మిల్లెట్ రవ్వ ఇడ్లీ అండి. డైజెషన్ కి ఈజీ పడుతుంది, మీ గట్ హెల్త్ కూడా హెల్తీగా ఉంటుంది. బూస్ట్ ఇమ్యూనిటీ అంటే ఇంకా దానికి ఇంకేం చెప్పలేము, ఎందుకంటే రాగి ఉంది కాబట్టి దాంట్లో పుష్కలంగా బూస్ట్ ఇమ్యూనిటీ ఉంటుంది. అండ్ స్పెషల్లీ ఎవరైతే వెయిట్ లాస్ కి చూస్తున్నారో, లైక్ వెయిట్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారో, ఇంకా స్పెషల్లీ పెద్దవాళ్ళకి మన లైక్ 50 ఏళ్ళు ముసలి వాళ్ళు వాళ్ళకి కూడా వాళ్ళకి ఈజీ డైజెషన్ కావాలన్నా ఇలాంటి ఫుడ్ కూడా వాళ్ళకి పెట్టడం వల్ల వాళ్ళకి డైజెషన్ కానీ, వాళ్ళకి ఏమైనా హైపర్ టెన్షన్ కానీ, అదే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఉన్నా కానీ, లేకుంటే బీపీ కంట్రోల్ లేదంటే ఇలాంటి మిల్లెట్ రవ్వ ఇడ్లీ పెట్టడం వల్ల అన్ని వాల్యూస్ కూడా వాళ్ళకి కంట్రోల్లో ఉంటాయండి కొంచెం. సో వాళ్ళు వాకింగ్ తో పాటు ఈ ఫుడ్ తీసుకుంటే ఇంకా బెనిఫిట్ గా ఉంటుంది అనమాట. సో వర్సటైల్ అండ్ కస్టమైజబుల్, అదే చెప్పాను. ప్రతి ఒక్క రెసిపీ అనేది మీరు ఏం యాడ్ చేసుకుంటారో, మీ కస్టమర్ అంటే మీరు ఏం యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో దాని వర్డ్ ని కస్టమైజ్ అంటామండి. సో మీరు స్పైసీగా చేసుకోవాలనుకుంటున్నారా, దాంట్లో క్యారెట్ వేసుకుందాం అనుకుంటున్నారా, వెజిటేబుల్స్ వేసుకుందాం అనుకుంటున్నారా. ఇప్పుడు ఈ మధ్యలో అందరు క్యారెట్ ఇడ్లీయో బీట్రూట్ ఇడ్లీయో రకరకాలుగా చేస్తున్నారు. సో మీరు ఎలానా ట్రై చేయండి. దానికి మంచి పేర్ ఆఫ్ చట్నీ పెట్టుకోండి. మన దేశీ చట్నీస్ లైక్ ఆనియన్ చట్నీ కానీ, వెల్లుల్లి చట్నీ కానీ, టమాటో చట్నీ కానీ, అలసందులు ఫ్లాక్స్ సీడ్స్ చట్నీ కానీ, ఇలాంటి చట్నీ వెళ్ళండి. మిల్లెట్ రవ్వ ఇడ్లీ ఎక్సలెంట్ గా ఉంటుందండి, మీరు ఎంజాయ్ చేస్తారు తినేటప్పుడు. సో నెక్స్ట్ స్లైడ్ అండి. లాస్ట్ ఇది మన ఈరోజు పీపీటీలో లాస్ట్ రెసిపీ అండి, మిల్లెట్ సూప్ అంటున్నాం. సో ఫస్ట్ మనం తెలుసుకుంది
ఫస్ట్ ఫస్ట్ సూప్ తెలుసుకుంది టమాటో సూప్ అండి, ట్యాంగీ టమాటో సూప్. ఇది ఓన్లీ ప్లెయిన్ టమాటో సూప్ అండి. సో ప్లెయిన్ మిల్లెట్ సూప్ లో, ఇది మిల్లెట్ సూప్ లో ఓన్లీ దీంట్లో పర్ల్ మిల్లెట్ సజ్జలే యూజ్ చేసాం, ఇంకేం యూజ్ చేయలేదు. మా అంటే దాంట్లో ఇంగ్రీడియంట్స్ జీలకర్ర, మెంతులు అలాంటివి కొన్ని చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాం. సో ఇది పర్ల్ మిల్లెట్ అండి. పర్ల్ మిల్లెట్ అంటే జనరల్ గా థైరాయిడ్ పేషెంట్స్ కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. కానీ దీంట్లో ఏంటంటే మీరు వెజిటబుల్స్ యాడ్ చేసుకొని గనక తీసుకుంటే మోర్ రికమెండెడ్ మాట. అంటే ప్లెయిన్ టమాటో సూప్ కన్నా మీరు ఏమైనా యాడ్ చేసుకొని తింటే థైరాయిడ్ పేషెంట్స్ కి మీకు రికమెండ్ చేయొచ్చు. దాంట్లో ఏమేమి యాడ్ చేసుకోవచ్చు, నాన్ వెజ్ వాళ్ళు నాన్ వెజ్ యాడ్ చేసుకోవచ్చు, వెజ్ వాళ్ళు వెజ్ చేసుకోవచ్చు. దాంట్లో మీరు స్పైసీ చికెన్ మిల్లెట్ సూప్ తీసుకోవచ్చు. లైక్ దాంట్లో మిరియాల పౌడర్ వేసి చికెన్ ఆల్రెడీ ఉడకబెట్టుకునేది దాంట్లో చేసుకుంటే సూప్ అవుతుంది. నెక్స్ట్ కొంతమంది స్పెషల్లీ అందరు పాయ సూప్ అంటారు, బోన్స్ కి చాలా మంచిది. ఇలా అది కొంచెం హై క్యాలరీగా ఉంటుందండి. కొంచెం క్యాలరీ తగ్గించుకొని మీరు చేసుకోవాలనుకుంటే మటన్ చాప్స్ ఉంటాయి కదండి, చిన్న చిన్నగా చిన్న చిన్న మటన్ చాప్స్ చాలా ఈజీ. ఒక 3-4 విజిల్స్ కే చాలా మెత్తగా ఉడికించుకుంటే అది మెత్తగా అయిపోతాయి. ఆ బోన్స్ అనేది మన సూప్ లో వేసుకొని మీరు చక్కగా ఒక 10 to 15 minutes కుక్ చేసుకున్నారు అనుకోండి, బాజ్రా మటన్ బ్రోన్ సూప్ అవుతుంది. అంటే ఎవరైతే పాయ సూప్ తీసుకుంటారో అది చాలా హెల్దీ, అది చాలా ఇష్టం అందరికి, కాదనట్లేదు. కానీ అది కొంచెం హై క్యాలరీ. సో ఇది ఏంటంటే లెస్ క్యాలరీ, మోర్ న్యూట్రిషియస్, మోర్ దెన్ పాయ సూప్. ఏంటంటే అది తీసుకున్న క్యాలరీస్ కన్నా ఇది ఇంకా మీకు చాలా ఇంకా హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుంది అనమాట. కొలెస్ట్రాల్ కానివ్వదు, కొలెస్ట్రాల్ మెయింటైన్ చేస్తుంది. రక్త కణాల్లో ఎక్కువ బ్లాకేజ్ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి సూప్ తీసుకున్నా కూడా బెనిఫిట్ పడతారు అనమాట. సో కొంతమంది క్రీమీ మిల్లెట్ చికెన్ సూప్ అంటే చికెన్ సూప్ లోనే ఒక క్రీమ్ లెక్క వేసుకోవడము, లేకుంటే మన పాల మీద మీగడ ఉంటుంది కదండి, ఒక 10 to 15 minutes ఫ్రిడ్జ్ లో పెట్టారనుకోండి, అది కొంచెం గట్టి పడుతుంది. పిల్లలకి వేసి ఇచ్చారనుకోండి, వాళ్ళు కూడా మిల్లెట్ సూప్ అనేది అంటే వాళ్ళకేంటి నార్ సూప్స్ ఆ సూప్స్ బాగా అలవాటు అయిపోయింది. సో మనం రెస్టారెంట్ స్టైల్లో కాకుండా మనం బయటికి వెళ్ళి తింటాం, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సూప్స్ చాలా చాలా బాగుంటాయి. దాంట్లో ఏంటి ఎంఎస్జి సాల్ట్, మోనోసోడియం గ్లూటనేట్ సాల్ట్ వేసి టేస్టీ సాల్ట్ చేయడానికి వెళ్తారు. కానీ మనం న్యాచురల్ ప్రాసెస్ లో మిల్లెట్ సూప్ చేసుకుంటున్నామండి, ఇంట్లోనే ఒక అరగంటలో మీకు రెస్టారెంట్ స్టైల్ ఒక సూప్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది నాకేమి నాన్ వెజ్ కాకుండా వెజ్ లో మష్రూమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. మష్రూమ్ చెప్పాలంటే ది బెస్ట్ అండి. మష్రూమ్స్ పుట్టగొడుగులు అంటాం మనం తెలుగులో. పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఇమ్యూనిటీని ఫైట్ చేసే అంత కెపాసిటీ ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఎవరికైతే బోన్ హెల్త్ కానీ కాల్షియం కానీ స్పెషల్ ఇంకా రేగ్ చీకటి కానీ వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్నా కానీ మష్రూమ్ చాలా బాగా పనిచేస్తుంది. సో మష్రూమ్ అనేది చాలా మనకు కొంతమంది కర్రీగా ఇష్టపడకున్నా కానీ కొంచెం సాల్ట్ వాటర్లో ఉడికించుకొని మష్రూమ్ ఉడకబెట్టేసి ఆ మష్రూమ్ మిల్లెట్ సూప్ లో మీరు వేసుకుంటే యూ కెన్ హ్యావ్ యువర్ మీల్. ఆర్ ఏ టైంలో అన్నా కానీ లైక్ అది లంచ్ లో తీసుకోవచ్చు, డిన్నర్ ముందు తీసుకోవచ్చు. అండ్ మీకు ఎప్పుడైనా ఆకలేసినా ఇలా కొంచెం ఈ వెజిటబుల్స్ ట్రై చేసినా మీకు హెల్ప్ అవుతుందండి. సో నెక్స్ట్ స్లైడ్ అండి, బెనిఫిట్స్ ఏంటి. ఎందుకంటే అది ఓన్లీ పర్ల్ మిల్లెటే ఇది ఓన్లీ పర్ల్ మిల్లెటే యూజ్ చేస్తున్నాం కాబట్టి, జనరల్ గా సజ్జల యూజ్ చేస్తున్నాం కాబట్టి దాని బెనిఫిట్స్ అయితే సేమ్ గా ఉన్నాయండి. డయాబెటిక్ ఫ్రెండ్లీ అనో, రిచ్ ఇన్ ఫైబర్ అనో, ఐరన్ అండ్ కాల్షియం అనో, గుడ్ కొలెస్ట్రాల్ చెప్పాను ఇందాక. ఎందుకంటే మనం ఏదైతే మష్రూమ్ యూజ్ చేసినప్పుడు లైక్ పర్ల్ మిల్లెట్ యూజ్ చేసినప్పుడు హార్ట్ కి చాలా మంచిది. ఇంకా స్పెషల్లీ బూస్ట్ హిమోగ్లోబిన్ లెవెల్స్ లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినా కానీ ఈ మిల్లెట్ అనేది మనకి హెల్ప్ అవుతుంది అనమాట. ఆక్సిజన్ ఎంత బాగుంటే మన హార్ట్ కి అంత పంపింగ్ అవుతుంది, మనం అంతా హెల్తీగా ఉంటాం అన్నమాట. బూస్ట్ ఇమ్యూనిటీ, మన ఇన్ఫెక్షన్ నుంచి ఫైట్ చేయడానికి ఎనర్జీ ఉంటుంది. కొంతమంది డయాబెటీస్ లో అండి, చిన్న దెబ్బ తగిలితే చాలా చాలా నెలలకు ఆ దెబ్బ అలాగే ఉంటుంది, తగ్గదు. ఎంత యాంటీబయాటిక్స్ వేసుకున్నా, ఎంత డాక్టర్స్ మెడిసిన్ ఇచ్చినా కానీ మన ఫుడ్ అనేది మన టాబ్లెట్ వేసుకున్నా కానీ మన ఫుడ్ ఏదైతే తింటామో ప్రతి ఆర్గాన్ కి డివైడ్ అవుతుందండి. అది గ్లూకోజ్ గా బ్రేక్ డౌన్ అయ్యో, లేకుంటే అది గ్లూకోజ్ లో ఏమంటారు, ఆ గ్లూకోజ్ లోనే వేరే వేరే ఎనర్జీస్ లైక్ ఫ్యాట్స్ గా కన్వర్ట్ అవుతుందా, ప్రోటీన్ గా కన్వర్ట్ అవుతుందా, అది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ గా కన్వర్ట్ అవుతుందా అనేది మనకి హెల్దీగా అవ్వడానికి ఏర్పడుతుంది. ఇంకా ప్లస్ ఏంటంటే దాని గురించే మనం ఇన్ఫెక్షన్స్ ని ఫైట్ చేయొచ్చు. ఇంకోటి నెక్స్ట్ వర్డ్ వచ్చేసి వెయిట్ మేనేజ్మెంట్. అంటే వెయిట్ మేనేజ్మెంట్ ఏం లేదు, మీ క్రేవింగ్స్ అంటే మీ టంగ్ ని కంట్రోల్ చేయడానికి, లైక్ మీ వేరే ఫుడ్ ని మీకు లైక్ మా పొట్ట ఫుల్ గా ఉంది, నాకు ఇప్పుడు ఏం అవసరం లేదు, అలా స్టేజ్ కి మీరు వెళ్తారు.
ఇంకోటి ప్రమోట్స్ గుడ్ స్కిన్ అండ్ హెయిర్. మంచి హెయిర్ కావాలన్నా, మంచి షైన్ కావాలన్నా ఫుడ్ ఎంత ఇంపార్టెంటో, ఫుడ్ తో పాటు యాక్టివిటీ, నిద్ర అండ్ మన యూజ్ చేసే మిల్లెట్స్ అనేది ఒక మీల్ లో ఉండడం వల్ల ఇవన్నీ మీరు చేంజెస్ చూస్తారండి. అండ్ స్పెషల్లీ పర్ఫెక్ట్ ఫర్ గ్లూటన్ సెన్సిటివ్. అంటే మనం ప్రతి ఒక్క మిల్లెట్ కి చెప్తున్నాము. గ్లూటన్ సెన్సిటివ్ అంటే ఎవరికైతే పొట్ట సెన్సిటివ్ గా ఉంటుందో, కొంచెం తిన్నా కొంచెం తిన్నా పొట్ట నొప్పి వచ్చి మోషన్ రావడం అలాంటి ప్రాబ్లం కాకుండా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే ప్రాపర్ ప్రొసీజర్ ప్రోటోకాల్ తో మనం ప్రొసీజర్ చేశాం కాబట్టి మిల్లెట్స్ ని. సో ఇంపార్టెన్స్ ఏంటండి? మనం బెనిఫిట్స్ తెలుసుకున్నాం. ఇంపార్టెన్స్ ఏంటి ఉంటాయంటే, ఏ లైట్ అండ్ న్యూట్రిషన్స్ మీల్ అండి. అంటే న్యూట్రిషన్ మీల్ అంటే ఇది ఒక మీల్ లెక్క కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే సూప్ అంటున్నాం. ఆ సూప్ లో ఏమన్నా యాడ్ చేసుకుంటే అది మీల్ లెక్క అయిపోతుంది. అంటే కొంతమంది డయాబెటీస్ వాళ్ళు నేను ఇంటర్మీడియట్ ఈ మధ్య కొత్తగా ఏంటి, కొంతమంది లాంగ్ ఫాస్టింగ్ చేస్తుంటారు. లాంగ్ ఫాస్టింగ్ చేసి ఇది తింటాను అనుకుంటా. అలాంటి వాళ్ళు ఒకవేళ సపోజ్ అలాంటి ప్రోగ్రామ్ లో ఉన్నారనుకోండి, వాళ్ళు ఇలాంటి సూప్ తాగడం వల్ల వాళ్ళకి క్విక్ అండ్ హీలింగ్ కెపాసిటీ, క్విక్ గా పొట్టకి ఫుల్ఫిల్నెస్ ఒక హమ్మయ్య అన్న ఫీలింగ్ వస్తుందండి వాళ్ళకి. అలాంటి వాళ్ళకి ఏంటంటే మన సూప్ అనేది బాగా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే దాంట్లో మిల్లెట్ ఉంది కాబట్టి. అండ్ బ్లడ్ షుగర్ రెగ్యులేషన్, స్పెషల్లీ అది డయాబెటిక్ ఫ్రెండ్లీయే. కంప్లీట్ గా షుగర్ ఎప్పుడు కంట్రోల్లో ఉంటుంది ఇలా తినడం వల్ల. దీంతో పాటు వాకింగ్ కూడా చేయాలండి. మిల్లెట్స్ తింటే నా షుగర్ లెవెల్ తగ్గుతుందా అండి అని మీరు ప్రశ్న అడగొచ్చు నాకు. కానీ బ్లడ్ షుగర్ లెవెల్ మన డైట్ తో పాటు, మన వాకింగ్ తో పాటు చాలా బ్యాలెన్స్ చేసుకుంటే కానీ మీకు రిజల్ట్ బాగా కనబడుతుంది. గ్రేట్ ఫర్ బోన్ అండ్ మజిల్ హెల్త్ అండి. జనరల్ గా ప్రతి ఒక్క మిల్లెట్ బోన్ కి మజిల్ కి బాగా హెల్ప్ అవుతుంది. కానీ పర్ల్ మిల్లెట్ అనేది ఎక్కువ కాల్షియం గా ఉంటుంది కాబట్టి మన మోకాలు చిప్పలు అరగకుండా మనకి లైక్ ఇంకా కొంచెం ఓవరాల్ ఎవరైతే జిమ్ కి వెళ్ళి వర్కౌట్ చేస్తారో ఒక్కొక్కసారి నీ పెయిన్స్ వస్తుంటాయి, వాళ్ళకి మోకాలు నొప్పులు వస్తుంటాయి. అలాంటి వాళ్ళు కూడా ఇలాంటివి చేసుకోవచ్చు. వర్సటైల్ అండ్ కస్టమైజబుల్ ఇప్పుడే చెప్పాను. వర్సటైల్ అంటే టేస్ట్ లో అద్భుతంగా ఉండడం, కస్టమైజబుల్ అంటే మనం ఆ సూప్ లో ఏమైతే యాడ్ చేసుకుంటున్నామో దాన్ని మన ఇష్టంగా యాడ్ చేసుకుంటున్నాం, దాన్ని కస్టమైజబుల్ అంటాం. క్రీమ్ యాడ్ చేసుకోండి, మష్రూమ్ యాడ్ చేసుకోండి, మటన్ చాప్స్, మటన్ బోన్స్ మంచిగా దాన్ని ఉడకబెట్టి మీకు ప్రాసెస్ చెప్పాను ఇందాక, అది యాడ్ చేసుకోవడం వల్ల, ఇంకా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవడం వల్ల క్యారెట్, పీస్, పనీర్ అలాంటి ఆ సూప్ ని మనం ఇంకా న్యూట్రిషన్స్ గా తయారు చేసుకుంటున్నాం అన్నమాట. ఒక్క సూప్ నే ఇన్ని విధాలుగా ట్రై చేసుకోవడం వల్ల మనకి బోర్ కొట్టదు. ఆ సూప్ అనేది బాగా ఎంజాయ్ చేస్తామండి. థ్యాంక్ యూ సార్ ఫర్ టుడే. అందరికీ థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ యువర్ టైమ్ అండ్ పేషెన్స్.